తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. కేంద్రం అందించిన తీపి కబురు. ఇక వార్తల్లోకి వెళ్లే ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం ద్వారా నేను పెట్టే న్యూస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ, అలాగే కేంద్రం గురించి కానీ, ఈ రెండింటి గురించి సంబంధించిన అంశాలు, అలాగే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి కానీ, లేదంటే పెన్షన్ల గురించి కానీ, ఇవన్నిటి గురించిన సమాచారం మీకు నా ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికి మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోవడం ద్వారా నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వార్తలకైతే వెళ్ళిపోదాం. రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఈ పోస్టుల భర్తీకి కేంద్రం ఆమోదం లభించింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో 674 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నెలాఖరులో పూర్తి స్థాయి నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తుంది. 10th అలాగే ITI డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవాళ్ళు, అందులో 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు మాత్రమే అర్హులు. ఇకపోతే CBT1, CBT2, CBAT అలాగే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఇకపోతే డాక్యుమెంట్స్ అనేవి 10th కానీ లేదంటే ITI కానీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇందులో భాగంగా మెడికల్ని కూడా వారు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు, అలాగే కేంద్ర ప్రభుత్వం గురించి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ నా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెట్టడం జరుగుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇకపోతే గ్రూప్ డికి సంబంధించిన చివరి తేదీ, అలాగే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ నా నెక్స్ట్ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.